రైట్, ఇక న్యూయార్క్ లో టైమ్ స్క్వేర్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. మొత్తం 7 రౌండ్ల కాల్పులు జరగగా ఇద్దరికి గాయాలైనట్లుగా సమాచారం తెలుస్తోంది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:40 ప్రాంతంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. దీంతో టైమ్ స్క్వేర్ వద్ద పర్యాటకులు పరుగులు తీశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. దాదాపు ఒకవైపు ఫుట్బాల్కి సంబంధించినటువంటిది ఏదైతే మ్యాచ్లకు పర్యాటకులందరూ కూడా ఇతర దేశాల నుంచి అమెరికాకు దాదాపు వారం రోజుల నుంచి కూడా వెళ్తున్నటువంటిది. ప్రత్యేకంగా అక్కడ జరిగేటటువంటి మ్యాచ్లను వీక్షిస్తున్నటువంటి సమయంలో మధ్యాహ్నం 3:43 సమయంలో దాదాపు ఒక 7 రౌండ్ల కాల్పుల శబ్దాలు వినపడడంతో అక్కడ అంటే ఏదైతే అక్కడ అంటే మ్యాచ్లను చూస్తున్నటువంటి ఎవరైతే పర్యాటకులు ఉన్నారో పర్యాటకులందరూ కూడా పరుగులు తీసినటువంటిది. ఒక్కసారిగా కాల్పుల కలకరం అన్నటువంటిది కూడా ఇక్కడ టైమ్ స్క్వేర్ అన్నది న్యూయార్క్లో చాలా ముఖ్యమైనటువంటి ప్లేస్. ఇక్కడ జరిగినటువంటి కాల్పులతో ఒక్కసారిగా కాల్పుల మోత వినపడడంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే పర్యాటకులు అనుకోవచ్చు చాలామంది అక్కడ టైమ్ స్క్వేర్లో దాదాపు ఇక్కడ ఫుట్బాల్కి సంబంధించినటువంటి గేమ్స్కి సంబంధించినది అంతా కూడా మ్యాచ్ చూస్తున్నటువంటి ప్రేక్షకులు చాలామంది నిలబడి ఉన్నటువంటి ప్రాంతం. అక్కడ జరిగినటువంటి కాల్పులతో ఒక్కసారిగా కూడా పరిగెత్తినటువంటి దృశ్యాలు. అసలు అక్కడ కాల్పులు జరుపుతున్నటువంటి వ్యక్తి ఎవరు, దానివల్ల ఏం జరుగుతున్నటువంటి ఒక భయం ఉత్కంఠతో పరుగులు తీశారు. అక్కడ ఉండేటటువంటి ఎవరైతే సెక్యూరిటీ పర్సన్స్ వెంటనే ఆ వ్యక్తి ఎవరైతే కాల్పులు చేశారో అతని ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఒక 17 ఏళ్ల బాలుడిపై కూడా కాల్పులు జరిపారు. దాదాపు అతడిని కూడా వెంటనే హాస్పిటల్ కూడా తీసుకెళ్లడం జరిగింది. కానీ ముఖ్యంగా ఈ కాల్పుల ఘటన ఇక్కడ టైమ్ స్క్వేర్ అన్నది చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఇక్కడ మనకు న్యూయార్క్లో దాదాపు గత 24 నుంచి అనుకోవచ్చు చాలా కీలకంగా కూడా 2-3 సార్లు కూడా ఇదే ప్రాంతంలో టైమ్ స్క్వేర్ ప్రాంతంలో కూడా కాల్పులు జరిపినటువంటి ఘటన. ఇటు ప్రతిసారి కూడా కాల్పులు ఒకవైపు ఈ ప్రాంతంలో జరుగుతూ ఉన్నాయి. కానీ ఈరోజు జరిగినటువంటిది అక్కడ కాలమాన ప్రకారంగా మధ్యాహ్నం 3:40 ప్రాంతంలో జరిగినటువంటి కాల్పులతో ఒక్కసారిగా కూడా ఎవరైతే అర్జెంటీనా చాలా దేశాల నుంచి ఇప్పటికే కూడా ఇటు అంటే ఏదైతే మ్యాచెస్ని అంటే ఫిఫా వరల్డ్ కప్కి సంబంధించినటువంటి మ్యాచెస్ని టైమ్ స్క్వేర్లో తర్వాత చాలా ప్రాంతాల్లో వీక్షించేందుకు వచ్చేటటువంటి పర్యాటకులు ఒకవైపు సంఖ్య పెరిగినటువంటి ఇందులో భాగంగానే దాదాపు 10,000కు పైగా కూడా సెక్యూరిటీని కూడా పెంచినటువంటిది. ఒక్కసారిగా కాల్పుల కలకలం చెలరేగడంతో ఒక్కసారిగా ఆ వ్యక్తిని కూడా వెంటనే స్వాధీనం అంటే ఎవరైతే కాల్పులు జరిపారో అతన్ని కూడా అధీనంలో తీసుకోవడం జరిగింది. కానీ దీనికి గల కారణాలు ఇంకా ఇప్పటి వరకు కూడా వెల్లడి కాలేదు. మొత్తం మీద టైమ్ స్క్వేర్ వద్ద జరిగినటువంటి కాల్పులతో ఒక్కసారిగా కూడా పర్యాటకులు అక్కడి నుంచి ఖాళీ చేసినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.